యాసాపు అనే భక్తుడు చేసిన ప్రార్థన. యాసాపు అనే భక్తుడు ప్రవక్త అయిన మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అన్వయించుకుంటూ ఆయన చేసిన ప్రార్థనగా ఈ కీర్తన మనం చూడగలం. ఎందుకంటే ప్రియులారా, మోషే ద్వారా దేవుడిచ్చే ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే దుష్ట శిక్షణ, శిష్య రక్షణ అని చెప్తుంది. దుష్టుడైన వాళ్ళని శిక్షించాలి, మంచివారిని రక్షించబడాలి. దుష్కార్యాలు చేయవారందరూ శిక్షకు అర్హులు, సత్కార్యాలు చేయవారందరూ ఆశీర్వాదానికి అర్హులని ధర్మశాస్త్రం కాలంలో ధర్మశాస్త్రం ద్వారా బోధించబడ్డ భక్తులు వారు. అయితే ప్రియులారా, మనం చేసే ప్రార్థన దేవునికి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ దేవుడు ఏమై ఉన్నాడో, మానవాళి పట్ల ఆయనకున్న మనసు ఏమిటో ఎరిగి ప్రార్థించాలనేది కీర్తనలో దాగి ఉన్న సారాంశం. ఆ భక్తుడు అన్నాడు, నువ్వు వాత్సల్యము గల దేవుడు అంటున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు కరుణావాత్సల్యము గల దేవుడు అండి. ఆయన కోపించుచునే వాత్సల్యము చూపే దేవుడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఆయనే సృష్టికర్త. ఈ సృష్టిని చేసిన దేవుడు, తన స్వహస్తాలతో మానవుడిని సృజించిన దేవుడు, మానవుడు నశించిపోవుట ఆయనకి ఎంత మాత్రమో ఇష్టము లేదండి. ఈ మానవుని శిక్షించడానికి ఇష్టపడలేదు ఆయన. ఏ విధముగానైనా రక్షించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, పూర్వకాలము నుండి నానా సమయములలో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు అంటాడు. దేవుని స్తోత్రం చెబుదామా? అంటే పూర్వకాలం అంటే ఆది మానవుడు అనాదామవులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరమైన నాటి నుండి ఈనాటి వరకు ఆ దేవదేవుడు మానవాళితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవునికి విరోధముగా ఉన్న మానవుణ్ణి, దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపిగా మారిన మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! ఆయన కృపగలవాడు, కరుణా వాత్సల్యము గల దేవుడు, కోపించుచునే తన వాత్సల్యమును చూపే దేవుడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన మానవాళి మీద కోపగిస్తే మానవాళ్ళందరూ ఎప్పుడో మాయమైపోవాలి. అంటే అందుకని భక్తుడు అన్నాడు, ఆయన మనలో ఉన్న ఊపిరిని మరలా ఆయనలోకి తీసుకుంటే మనందరం ఎప్పుడో ఏమైపోదాం? కాలగర్భంలో కలిసిపోదాం. దేవుడు ఎంత గొప్పవాడండి. మన దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా కానీ సత్క్రియలు ఆచరించవలసిన మనం, సత్ప్రవర్తన కలిగి జీవించవలసిన మానవుడు దుష్కార్యాలతో నింపబడినా కానీ దేవుడు మానవాళి మీద కరుణావాత్సల్యత చూపిస్తూనే ఉన్నాడు. కోపిస్తున్నాడు. కానీ ఆయన కోపమంట ఎన్నాళ్ళు ఉంటుందని ఉంది? ఎన్నాళ్ళమ్మా? 1 నిమిషం మాత్రం ఉంటుందట. స్తోత్రం చెల్లిందమ్మా? నిజంగా ఆయన కోపం మన మీద చూపిస్తే మనం తట్టుకోలేం, మాడి మసి అయిపోతాం. దీన్ని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా! కనుక ప్రియులారా గమనించాలి, మన ఆరాధిస్తున్న దేవుడు కరుణావాత్సల్యత గల దేవుడు. ఈనాడు చూడండి, క్రైస్తవేతర సోదరులు వారు చెప్తున్న మాట ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్య రక్షణ కొరకు, అనగా దుష్టుల్ని శిక్షించి మంచివారిని కాపాడడం కొరకడ దేవుడు అనేకమైన అవతారాలు ఎత్తాడని చెప్తారు. వారి విశ్వాసం అది. కానీ బైబిల్ చెప్పేది కాదది. బైబిల్ అందుకు ఒప్పుకోదు.
దేవుడు మాటి మాటికి వేషం వేసేవాడు కాదు, ఆయన వేషధారి కాడు. ప్రియులారా, ఆయన దుష్టుల్ని శిక్షించాలని, మంచివారిని రక్షించాలని మనసు కలిగిన వాడు కాదు. దుష్టుణ్ణి వాడు దుష్టత్వం నుంచి విడిపించాలనేదే ఆయన ఉద్దేశం. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉందండి. ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు అద్భుతమైన మాటలు రాశాడు. వాడు అంటాడు, దుష్టుడు దుష్టత్వములు మరణించుట నాకు సంతోషమా, దుష్టుడు తన దుష్టత్వము నుంచి విడిపించబడుటయే నాకు సంతోషము అంటాడండి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఇర్మియా ప్రవక్త విలాపవాక్యాల్లో కూడా రాశాడు. చూడండి చక్కని మాట. విలాపవాక్యాలు 3వ అధ్యాయం ఒకసారి తీస్తారా? విలాపవాక్యాలు అనగా ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది విలాపవాక్యాలు. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. ఏంటమ్మా నాకు వినపట్లేదు, నువ్వు సౌండ్ పెంచాలి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. దేవుని స్తోత్రం చెబుతామా? దేవుడు ఎటువంటి వాడంట? కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం అందరము నిర్మూలం కాకుండా ఉన్నాం. అంతేకాదు అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము మా జీవితకాల దయాచేయువాడవు మహోన్నతమైన తెచ్చిన ఒకసారి ఆకాశం దేవుని స్తోత్రం చెబుతారా? బోర్లు బిగ్గరగా పోదండి. మన దేవుడు కృపా వాత్సల్యము గల దేవుడండి. మన మీద కోపిస్తూనే ఉంటాడు, వాత్సల్యం అనగా ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు! నిజంగా ఆయన మీద కోపం మన మీద నిలిచి ఉంటే మన బ్రతికి బట్టకట్టలేము. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను. ఎందుకంటే ప్రతి ఒక్కడు పాపే ఉన్నాడు. ఏ మంచి లేదు మానవుల్లో. దుష్కార్యాలతో నింపబడిన మానవుణ్ణి సత్ప్రవర్తన గలవారిగా చేయాలనే దేవుని ఉద్దేశం అండి. ఈ దుష్కార్యముల ద్వారా మానవుడు నశించిపోవడానికి ఎంత మాత్రం ఇష్టమో కాదు. కనుక పూర్వకాలములోనూ ప్రస్తుత దినాల్లో కూడా దేవుణ్ణి ఎరిగిన వారిని, దేవుణ్ణి ఎరగని వారు హింసిస్తూనే ఉన్నారు, బాధిస్తూనే ఉన్నారు, అనేక రకాలుగా వేదనకు గురి చేస్తూనే ఉన్నాడు. ఆనాడు కూడా దేవుని సేవకుల్ని చంపారు, దైవ బిడ్డలను చంపి నరికి ఆకాశ పక్షులకు విసిరివేశారు అన్నాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా జరుగుతూనే ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఆ జరిగిపోయిన కార్యాలే మళ్ళా జరుగుతాయి. దేవుని స్తోత్రం చెబుతామా? ఇలా అనేక రాష్ట్రాల్లో దేవుని ఎరిగిన బిడ్డలకు హింసలు, కష్టాలు, భయంకరమైన వేదన గురి చేస్తున్నారండి. భయంకరమైన వేదన గురి చేస్తున్నారు. స్తోత్రం చెల్లిందామండి. ఒక దైవ సేవకుడు ఉత్తరప్రదేశ్లో ఓ డాబా మీద ఆదివారం పూట 10 మందిని కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్తుంటే
వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో పెడితే కోర్టు జైలుకి వేసేసింది ఆయన్ని. ఏం చేశాడని? యేసే క్రీస్తుని సువార్త ప్రకటిస్తున్నందుకు 10 మందిని కూర్చోపెట్టి చెప్తుంటే తీసుకెళ్ళి పాడేశారు ఆయన జైల్లో. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు ఆయన. మీకు అందరికీ తెలుసు, మన మధ్యకు వచ్చే గాబ్రియేల్ గారు వచ్చేవారు, ప్రొఫెసర్కి వెళ్ళిపోయారు ఆయన. ఆయన చిన్న కుమారుడు జాన్సన్ ఆయన పేరు. ఇన్సుమిన్స్ 3 నెలలు ఉన్నాడు జైల్లో, బెయిల్ ఇవ్వలేదు అసలు. వాళ్ళ నాన్నగారు సావు బ్రతుకుల్లో ఉన్నా కూడా వారు బెయిల్ ఇవ్వలేదు. అతి కష్టం మీద ఆ బెయిల్ దొరికింది ఆయనకి. ఆయన భార్య బిడ్డలు అక్కడే ఉన్నారు. ఎంత వేదన గురయ్యారో చూడండి. అంటే వ్యక్తిగతంగా ఇంట్లో పూజించుకుంటే ప్రార్థించుకుంటే పర్లేదు, కానీ 10 మందిని పోగు చేసి దేవుని మాటలు చెప్తే అరెస్ట్ చేశారండి. చాలా రాష్ట్రాల్లో ఉంది. మనకు కూడా రాదని చెప్పడానికి లేదు. హల్లెలూయా. మనకు కూడా అటువంటి స్థితి రాదని చెప్పడానికి లేదండి. కనుక ప్రియులారా గమనించాలి, దేవుణ్ణి ఎరిగిన వారు అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టలుగా జీవించేవారు అంత అని అర్థం అండి. ధనవంతులను ఎవరినంటారు? ఒకరు చెప్పండి పోనీ. ధనము విలువ ఎరిగి ధనమును కలిగి జీవించేవారిని ధనవంతులు అంట. ధనం విలువ ఎరిగి కలిగి జీవించేవారిని ధనవంతులు అంట. దేవుని బిడ్డలను ఎవరిని అంటారంటే దేవుడు ఎవరో ఎరిగి ఆయనను కలిగి జీవించేవారే దేవుని బిడ్డలు అంటే. దేవుణ్ణి ఎరిగిన వారంటే వాళ్ళండి. స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. అటువంటి వారిని దేవుణ్ణి ఎరగిన వారు వారితో కలిసి ఆనందించట్లేదని, వారు చేసే కార్యాల్లో పాల్గొట్టలేదని, వారు చేసేటువంటి ఆ దుష్కార్యాలకు వీరు లోబట్టలేదని ఈ దేవుడిని ఎరిగిన బిడ్డలు హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టారు. ఆనాడు పెట్టారు, ఈనాడు పెడుతూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే మనం హింసిస్తున్న బాధిస్తున్నటువంటి గాయపరుస్తున్న వారిని నాశనం చేయమని ప్రార్థించే వారం ఉండకూడదండి. మనం రక్షించామని ప్రార్థించే వారంగా ఉండాలని దేవుని కోరిక. దేవుని స్తోత్రం. కనుక మనల్ని ఎవరన్నా కష్టపెడుతున్నా, మనల్ని ఎవరన్నా బాధ పెడుతున్నా మనము వెంటనే ఏం చేస్తాం? దేవుడు వాడిని నాశనం చేస్తే బాగుండును, యాక్సిడెంట్లో చంపేతో బాగుండును, ఇలా జరిగితే బాగుండు అనుకుంటాం మనం. అది మానవ నైజం. కానీ దేవుని మనసు అది కాదు. హల్లెలూయా. అటువంటి వారిని మార్చు ప్రభువా. వారి దుష్కార్యము నుంచి వారిని విడిపించునైనా సత్ప్రవర్తన గలవారుగా చేయతండ్రని ప్రార్థించే వారంగా ఉండేవారే నిజమైన దేవుని పిల్లలటండి. ఇదే కీర్తన యొక్క ముఖ్యోద్దేశం. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మనం హింసిస్తున్న, మనం బాధిస్తున్న వారిని, నిందిస్తున్న వారిని, అవమానపరుస్తున్న వారిని, గాయపరుస్తున్న వారిని నాశనం చేయమని కాదు దేవుడికి మొరపెట్టడం. నువ్వు అలా మొరపెడితే దేవుని మనసు నీకు తెలియదని అర్థం. దేవుని మనసు ఏంటో తెలుసా? అయినా కరుణా వాత్సల్యం గల దేవుడు కనుక ఎదురాడే వారికి మారు మనసునిచ్చేవాడు. హల్లెలూయా. మన హింసించే వారిని, మన బాధించే వారికి మారు మనసునిచ్చేవాడు. వారి మనసును మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఉంది, ఎన్నిసార్లు గద్దించినా విననొల్లని వాడు ఏమైపోతాడు? హఠాత్తుగా దేవుడు చూసుకుంటాడు, నాశనం నడిపిస్తాడు. ఆయన ముందు చెబుతాడు, వారు మనసును మార్చడానికి ప్రయత్నిస్తాడు. మారకపోతే వాడిని అప్పగించేస్తాడు. కనుక దేవుని కార్యం. అయితే మన దేవుని మనస్సు మనం ఎరిగి ఉండాలి. మన దేవుడు కరుణా వాత్సల్యము గల దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి బిగ్గరగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, దైవ గ్రంథం మనకు బోధిస్తుంది, దేవుని ప్రజలైన మన హింసిస్తున్న వారిని, బాధిస్తున్న వారిని, హింసిస్తున్న వారి కొరకు భారముతో దేవునికి ప్రార్థన చెయ్యాలటండి. అది దేవుడు మనల్ నుండి కోరుకుంటున్నాడని బైబిల్ చెబుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? మనం ఉన్నది కృపాయుగములో, ధర్మశాస్త్ర కాలములో లేం మనం. ధర్మశాస్త్ర కాలములో అయితే పంటికి పన్ను, కన్నుకి కన్ను. ఓ పన్ను ఎరగొడితే 4 పన్నులు ఎరగొట్టేమన్నాడు. ఓ కన్ను పోగొడితే 2 కళ్ళు పోగొట్టేమని చెప్పింది ధర్మశాస్త్ర కాలం. అది
అలా చేసేవారు ఆనాడు. ధర్మశాస్త్రంలో చెప్పలేదు, కానీ ఆ ధర్మశాస్త్ర శిక్షాస్మృతి అని చెప్పేసి వారికి వారే తీర్పు తీర్చేసేవారు ఆనాడు. వారి చేతుల్లో తీసుకునేవారు. ధర్మశాస్త్రంలో దేవుని నీతి ఉంది, కానీ ఆ నీతిని వారు గ్రహించకుండా వారి స్వార్థానికి ఉపయోగించుకుని పంటికి పన్ను కంటికి కన్ను అంట. అందుకని దుష్ట శిక్షణ శిష్య రక్షణ అన్నారు. యుగ యుగం అంటారు. పాటలు కూడా రాసేసారు హిందువులు దాని మీద. స్తోత్రం చెల్లించండి. అందుకని వారిని అవతారం అదేదో చేసుకున్నాడు, చేసుకొని క్రైస్తవ జీవితం అంటే ఒక ప్రత్యేకమైన జీవితం అండి. నలుగురిలో నారాయణ కులంతో గోవిందులా ఉండకూడదు. మన దేవుడు ఎటువంటి వాడంటే, ఎటువంటి వాడు? కరుణ వాత్సల్యము గల దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు నశించుటానికి ఎంత మాత్రమో ఇష్టము కాదండి. దుష్టుల్ని శిక్షిస్తే లోకమంతా దుష్టుల వశంలోకి ఉంది. అంతా దుష్టత్వంతో నింపబడింది లోకమంతా. శిక్షించాలంటే ఎవరు ఒక్కరు కూడా మిగిలరు. ఆనాడు నోవహు కాలంలో దేవుని కోపం రేగింది. నోవహు తన్నడి తరము వారిలో నువ్వు ఒక్కడవే నా దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నావని కోపపడి ఆ ఒక నిమిషం మాత్రం కోపం ఏం చేసింది? సృష్టి అంతా నాశనం చేసేసాడు ఆయన జలప్రలయం పంపించి. జలప్రలయం అనంతరం అంటాడు నోవహు కుమారులతో, నోవహుతో, ఏకమేతట నేను జలప్రలయాన్ని పంపించి నాశనము చేయనని. ఏం చేశాడు? ఆఖరికి భూమిలో అగ్నిని నింపేశాడంట. ఇవాళ అగ్ని దహించేస్తారు. అగ్ని పర్వతాలు పేలిపోతున్నాయి. అగ్ని ధారాళముగా ప్రవహించి అనేక పట్టణాలు కాల్చేస్తున్న కాలంలో ఉన్నాం. స్తోత్రం చెబుదామా? ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడా? ఆయనంతకేనా? స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఒక నిమిషం మాత్రం కోపం సృష్టాంతను నాశనం చేసేసిందండి. ఇక మీద అలా నాశనం చేయనని దేవుడే మాట ఇచ్చాడు. అందుకన్నాడు ఆకాశం మబ్బులతో నిండి ఉంటే వెంటనే ఒక ధనస్సును ఆకాశంలో చూపిస్తున్నాడు. అది దేవునికి మానవుని మధ్య ఉన్న నిబంధన ధనస్సు అన్నారు. దాన్ని మార్చేశారు మనోళ్ళు, ఇంద్రధనస్సు అంటున్నారు. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుడట మానవాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి ఇదిగో భయపడొద్దండి, ఆ సూచన చూపిస్తాడండి. ఆ యొక్క ధనస్సును చూపిస్తాడు ఆకాశంలో. స్తోత్రం చెల్లించండి అందరూ. నోవహుతో, నోవహు కుటుంబంతో చెప్పిన మాట అది. స్తోత్రం చెల్లించారా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి, మన దేవుడు కరుణా వాత్సల్యము గలవాడు. దేవుని స్తోత్రం. చూడండి, యోనా గ్రంథంలో ఒక మాట చదువుదాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి చదవండి. 9 నుంచి 11 వరకు చదవండి చాలు. దేవుడు యోనా అనే ప్రవక్తతో మాట చెప్పాడంట. యోనా, నువ్వు బయలుదేరి నినేవే పట్టణానికి వెళ్ళాలి. నినేవే పట్టణం ప్రజలందరూ దుష్కార్యాలతో నింపబడ్డారు. వారిని బట్టి నా కోపము నినేవే పట్టణం మీద రగులుతుంది. కనుక ఆ పట్టణాన్ని నాశనం చేయకముందే నీ వెళ్ళి ఒక సమాచారం చెప్పు. ఇదిగో మీ దుష్కార్యాలు విడిచిపెట్టండి. దేవుని కోపం చల్లారాలంటే మీ దుష్కార్యాలు విడిచిపెట్టాలి. ఎందుకంటే మీలో ఉన్న దుష్కార్యాలను బట్టి దేవుని కోపం పట్టణం మీద రగులుతుంది. కనుక దేవుడు అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేయబోతున్నాడు అని చెప్పమన్నాడంట. అయితే దేవుడు చెప్పనీతిగా చెప్పడానికి అతడు సంకోచించి ఆ నినెవే పట్టణ యొక్క పరిస్థితిని ఎరిగిన వాడై ఆ స్థలానికి వెళ్తే ఎవరు నా మాట వింటారని అతడు ఆలోచన కలిగాడో తెలియదు, కానీ తర్షీజు వెళ్ళే వాడకి వెళ్ళిపోయాడని, తర్షీజు వెళ్ళే వాడకు కేవు తీసుకుని టిక్కెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడని, వెళ్ళిపోతున్న యోనాకు బుద్ధి చెప్పడానికి సముద్రం మీద తుఫానును పుట్టించి ఆ వాడలో ఉన్న వారందరూ కలవరాలు రేకెత్తించి యోనాను దాగుని పడుకుని నిద్రపోతున్న యోనాను మేల్కొన చేసి యోనాలో ఉన్న పాపాన్ని ఎత్తు చూపించి ఒప్పింపజేసి యోనాను సముద్రములో పడవేసేలాగా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. యోనే చెప్పాడు, నన్ను సముద్రములో పడవేయకపోతే ఈ తుఫాను ఆగదు. నన్ను బట్టే దేవుని కోపం
ఈ ఓడ మీదకి సముద్రం మీదకి వచ్చింది. నన్ను కాలు చేతులు కట్టి సముద్రంలో పడవేయండి, అప్పుడే దేవుని కోపం చల్లారుతుంది, మీరు సురక్షితంగా ఉంటారని చెప్పారు. అయినా వారు కొంత ఆలోచించారు. చివరికి ఈ నేరమంతా కూడా మాది కాదని వారు దేవుణ్ణి పశ్చాత్తాపడి వారి దేవుళ్ళకి చెప్పుకొని యోనాను కాలు చేతులు కట్టి సముద్రంలో పాడేసినప్పుడు యోనాను నాశనానికి అప్పగించలేదండి, తిమింగలాన్ని పంపించి రక్షించాడు. దేవుని స్తోత్రం చెల్లిందామా? ఎంత ప్రేమగల దేవుడో చూడండి. దేవుడు చెప్పిన ప్రకారం చేయకుండా పారిపోతున్న వాడిని గద్దించి బుద్ధి చెప్పిన దేవుడు తిమింగలమును పంపించి రక్షించాడు. మళ్ళా యోనాను ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డుకు చేర్చిన తర్వాత యోనాకు మారు మనసు వచ్చింది. హల్లెలూయా! పునరుద్ధాన అనుభవం వచ్చింది. దేవుని కొరకే జీవించాలని ఆశ కలిగిన వాడే నినేవే పట్టణానికి వెళ్ళాడని ఆ పట్టణములో దేవుడు చెప్పిన మాటలన్నీ ప్రకటించాడంట. అలా ప్రకటించగానే ఆ నినేవే పట్టణటువంటి ఉన్న ప్రజలందరూ ఆ రాజు నుంచి సామంతుల వరకు చిన్న పిల్లల వరకు కూడా గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపముతో వారందరూ కూడా దేవునికి ప్రార్థించారని రాశారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. పశువులు కూడా నీళ్ళు పెట్టలేదంటండి, చిన్నపిల్లలు పాలు ఇవ్వలేదంట. దైవ సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో వారు దేవునికి మొరపెట్టారట. ఎందుకంటే దేవా, ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించు, రక్షించమని మొరపెడితే దేవుడు కరుణావాత్సల్యము గల దేవుడు గనుక వారి పశ్చాత్తాప ప్రార్థన విన్న దేవుడు చేదమనుకున్నటువంటి ఆ కీడును పంపించకుండా ఆ పట్టణాన్ని కాపాడాడట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ పట్టణం ప్రజలందరినీ కాపాడాడు. యోనా అయితే చెప్పేశాడు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పేసి ఎందుకు కనిపెడుతున్నాడంటే దేవుడు కనికరిస్తాడని కాదంట, దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది, అగ్నిగంధకాలు కుమ్మరించబడి ఈ పట్టణమంతా కాలిపోద్ది చూడాలనుకుని అతడు దూరం వెళ్ళి చూడడం పట్టాడట. దేవుని స్తోత్రం చెల్లించాడు. అటువంటి మనసు యోనాలో ఉండడం దేవుడు చూశాడు. ఇతను మనసు మార్చాలని ఆ యోనా ఎక్కడైతే ఇక దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడే దూరంగా వెళ్ళి ఒక పందిరి వేసుకున్నాడంట. ఆ పందిరి కింద కూర్చుంటే ఆ రాత్రికి రాత్రే దేవుడు సొర చెట్టును మొలిపించాడంట. సొర చెట్టు అంటే ఏంటి? ఆనపాదు మొలిపించాడండి. ఆనపాదు రాత్రే మొలిచి పందిరంతా కమ్మేసిందంటండి. ఆ పగలు ఎండకి ఎంత చల్లగా ఉందో, ఏసీ కంటే కూల్గా ఉందటండి యోనాకు. అబ్బా, ఎంత చక్కని నేడిచ్చింది ఈ సొరచెట్టుని ఆనందిస్తున్నాడంట. ఆ వేళ ఆనందించాడు. మరలాడు ఉదయం చూసినప్పటికీ సొరచెట్టు ఎండిపోయింది. సొరచెట్టు ఎప్పుడైతే ఎండిపోయిందో ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక యోనా, ఎందుకు నన్ను ఇక్కడికి పంపించాడు దేవుడు, ఈ పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు, నాశనం చేయకుండా చూస్తున్నాడని కోపాద్రేకముతో ఉన్నప్పుడు దేవుడే మాట్లాడాడు యోనాతో. హల్లెలూయా! యోనా, నీవు ఎందుకు ఇంత కోపంతున్నావు? ఈ సొర చెట్టుని నువ్వు నాటావా, పెంచావా? నువ్వు విత్తకుండా పెంచకుండానే ఒక రాత్రే పెరిగి నీకు నీడనిచ్చిన సొర చెట్టు ఎండిపోతే ఎందుకు కోపడుతున్నావు నువ్వు? ఈ సుబీసాల నినేవే పట్టణం 1,20,000 మంది పైగా ప్రజలు, బహు జంతువులతో నిండి ఉన్న సుబీసాల ఈ నినేవే పట్టణాన్ని నాశనం చేయడం నాకు సంతోషం అనుకుంటున్నావా? దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా! ఈ 120,000 మందితో నిండినటువంటి పట్టణం, బహు జంతువులతో నిండిన పట్టణాన్ని నేను నాశనం చేయాలని నీకు ఇష్టమా అని దేవుని యొక్క వాత్సల్యత యోనాకు తెలియపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఈ పట్టణాన్ని కాపాడడం కొరకే నిన్ను పంపించాను. నేను నాశనంగా పోతున్నారని తెలియజేయమన్నాను. నాశనంగా పోతున్నామని విన్నవారు నా వైపు తిరిగి పశ్చాత్తపడి రక్షించమని ప్రార్థించారు. దేవుని స్తోత్రాలు చెండి. హల్లెలూయా! ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు.
హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే నీ మీదకి వస్తున్న నిందలు, అవమానాలు, కష్టాలు, నేను నివసిస్తున్న వారి కోసం దేవా వారి మనసును మార్చండి అయ్యా, ఎదురాడుతున్న వారికి మారు మనసును దయచేయండి అని నిజముగా నువ్వు పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో ఉంది, ఎదురాడే వారికి మారు మనసునిచ్చే దేవుడనండి. ఎందుకంటే వారు బుద్ధి చెప్పేవాడు దేవుడండి. కనుక ఆయన కరుణావాత్సల్యం గల దేవుడు కనుక వారు మనసు మార్చుకుంటారేమోనని ఎదురు చూస్తాడు. ఆయన మనసు మార్చుకోవడానికి అనేక రీతిలుగా ఆయన ప్రయత్నిస్తాడు. ఆయన ఒకవేళ వారు మనసు మార్చుకోకపోతే నాశనానికి అప్పగిస్తాడు. ఆయన తీర్పు తీర్చుట దేవుని పని. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని ప్రజలైన మనం దేవునికి ప్రార్థన చెయ్యాలి. యోనా నినేవె పట్టణంలో ప్రకటన చేసిన తర్వాత ఏం చేయాలైనా, అయ్యా ఈ పట్టణం మీదకి ఆ దుర్గతి రానివ్వకండి, నశింప చేయకండి అయ్యా, ఈ పట్టణ ప్రజలు కాపాడండి అని ప్రార్థన చెయ్యాలి. కానీ ఎప్పుడు దేవుడు అగ్ని గంధకాలు కురిపిస్తాడా, ఈ పట్టణ ప్రజలు ఎప్పుడు కాలిపోతారని చూస్తున్నాడండి. అటువంటి మనస్సుతో మనం ఉంటే దేవుడు ఒప్పుకోడు ప్రియులారా. దేవుని స్తోత్రం. యోనాను గద్దించి బుద్ధి చెప్పిన రీతిలో మనం కూడా గద్దించి బుద్ధి చెప్పేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎందుకంటే ప్రియులారా, దేవుని ప్రజలు ఎప్పుడూ దేవుణ్ణి ఎరిగిన వారై ఉన్నప్పుడే నిజమైన సమర్పణ జీవితం మనలోకి వస్తుందండి. ఎబ్రీ పత్రికలో ఒక భక్తుడు ఉన్నాడు. 11వ అధ్యాయము 24 మనం చూస్తే మోషే అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కోసం రాయబడింది అక్కడ, మోషే పెద్దవాడైనప్పుడు అని రాశాడు అక్కడ. మోషే పెద్దవాడైనప్పుడు అన్నాడు. మోషే వయసు ఎంతో తెలుసు అప్పటికి? ఎంతమ్మా? అమ్మమ్మ కరెక్ట్ కాదండి. మోషేకి అప్పటికి వయసు ఎంత? ఇంకెవరైనా చెప్తారా? నేను కరెక్ట్ కాదని చెప్పి. మోషేకి అప్పుడు వయసు ఎంత అండి? 40 సంవత్సరాల వయసు. 40 సంవత్సరాలు పెద్దోడు అంటాడా, చిన్నోడు అంటాం మనం? పెద్దవాడు అంటాం. కానీ ఎప్పుడు పెద్దవాడు అంటాం? 40 సంవత్సరాలు వస్తేనే పెద్దవాడు అంటామా? కాదు. లోకంలో గెడ్డాలు వస్తున్నాగానే పెద్దవారు. ఆడపిల్లల శరీరంలో మార్పు రాగానే పెద్దవారు అంటారు. మగపిల్లలు మీసాల గెడ్డాలు రాగానే ఇంకా అడ్డాల్లో పెట్టి కాదు, గెడ్డాలు వచ్చాయి, పెద్దోడైపోయాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. స్త్రీలు పురుషులు కూడా దేవుడు శరీరం మార్పు కలుగజేస్తాడండి. ఏ విధంగా గడ్డాలు మీసాలు రాగానే పెద్దవాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోతారు వీళ్ళు పురుషులు. శరీరంలో మార్పు రాగానే స్త్రీలు పెద్దవాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోతారు. కానీ మోషే పెద్దవాడైనప్పుడు అని చెప్పేటప్పటికి 40 సంవత్సరాల వయసు అండి. అప్పుడే వచ్చాయంటారా మీసాల గెడ్డాలు ఆయనకి? మాట్లాడండి. ఏ ఓనండి అన్నాడు పెద్దగారు. కాదండి. స్తోత్రం చెల్లించండి. ఇక్కడ దేవుని వాక్యం అక్షరార్థమైనది కాదండి, ఆత్మ సంబంధమైనది. మోషే దేవుణ్ణి ఎరగడానికి, ఆ దేవుణ్ణి కలిగి జీవించే సమర్పణ రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్లో ఉంది, తల నెరిసిన వారు కాదు పెద్దలు, ఏ జ్ఞానం? దైవ జ్ఞానం గలవారే పెద్దలు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మన లోకంలో ఈ పెద్దలు ఎవరిని పెట్టమంటే నోరు పెద్దగా ఉన్నవారు గట్టిగా మాట్లాడతారా, ఎదురు నోరు మీంతాడు అన్నవాడిని పెద్దగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు. మిగతా వాళ్ళు మౌనంగా ఉంటారు, ఆయన ఒక్కడే మాట్లాడతారు, ఆయనే పెద్ద అంట. అక్కడ స్తోత్రం చెల్లించండి. బైబిల్ దాన్ని చెప్పుకోవట్లేదండి, ఒప్పుకోదండి. దైవజ్ఞానం కలిగిన వారు, దేవుణ్ణి ఎరిగి కలిగి జీవించే మనసు గలవారే దేవుని దృష్టిలో పెద్దవారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. వారే దైవజ్ఞానం గలవారు. మోషే రాకుమార్తె యొక్క కుమారుడిగా రాజహంతపురములో దాదీగా ఉన్న తన తల్లి దాదీగా ఉండి పోషిస్తూ సంరక్షిస్తూ ఆయన యొక్క చరిత్ర,
ఆయన పుట్టుక కొరకు దేవుడు ఏ విధంగా ఆయన కాపాడాడో, వారు ఏ వంశానికి చెందిన వారో, దేవుడు ఎందుకు అతన్ని ఆ విధంగా కాపాడి ఎంతటి వారిగా చేశారో, ఇవన్నీ దేవుని కొరకు ఆ మోషేకు బాల్యము నుండే ప్రతిపాయం నుండే తల్లి దాదిగా ఉండి నేర్పించింది. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ దేవుని కొరకు తెలియజేసింది. మనము దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం బాబు. మన పితరులు చేసిన పాపాన్ని బట్టి ఐగుప్తుకు బానిసలుగా రావాల్సి వచ్చింది. ఐగుప్తు రాజ్యంలో మన బానిసలుగా ఉండిపోయాం. ఈ బానిసతో బ్రతుకులు ఉన్న మనకి ఈ యొక్క ఫరో ఒక ఆజ్ఞ పెట్టాడు. ఎందుకంటే మన దేవుడు ఏర్పరిచిన ప్రజలను ఇశ్రాయేల్ లక్షలాది మందిగా విస్తరిస్తున్నారని, అలా విస్తరిస్తే ఐగుప్తునంతా వారు వశంలో తెచ్చుకుంటారని భయపడి ఈ ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరన్నా కానీ స్త్రీలు, ఇశ్రాయేల్ సంబంధించిన స్త్రీలు కన్నప్పుడు ప్రసవించినప్పుడు మగబిడ్డ పుడితే పురుట్లోని తీసుకెళ్లి నైలు నదిలో పడేయమని దాదీలకు అనగా మంత్రగతులకు ఆజ్ఞాపించారు. అటువంటి భయంకర శాసనమున్న దినాల్లో నువ్వు పుట్టావు. ఇదిగో మంత్రగద్దులో దేవుడు దయ ఉంది గనుక ఆ మంత్రగతులు నీ మీద దయ పుట్టి నిన్ను నైలు నదిలో పడేయకుండా మాకు అప్పగించి చాలా జాగ్రత్తగా రహస్యముగా 3 నెలలు పెంచగలిగాం మేము. ఇదంతా దేవుని దయ. తర్వాత ఇదిగో ఒక జమ్ము పెట్టెను చేసి దాని కీలును పోసి ఆ జమ్ము పెట్టెలో నిన్నుంచి నైలి నదిలో నిన్ను విడిచిపెట్టాం. దేవుని స్తోత్రం. ఆ జమ్ములో తేలియాడుతున్న నిన్ను రాకుమార్తె తానానికొచ్చి చూసి నీ మీద మనసు పడేలాగా దేవుడు చేశాడు. ఆమెకు పిల్లలు లేరు, నిన్ను పెంచుకునే మనసు దేవుడే ఆమెలో పుట్టించాడు. దేవుని స్తోత్రం. నిన్ను తీసుకెళ్లి పెంచుకున్న మనసు కలిగినప్పుడు ఈ బిడ్డను ఎవరు సాగుతారా, ఎవరు దాదిగా ఉంటారని ఆలోచన చేసినప్పుడు మీ అక్కైన మిరియాం నన్ను తీసుకెళ్లి దాదిగా పెట్టింది. అక్కడ స్తోత్రం చెల్లించండి. కనుక నీ దేవుని సంకల్పములో పుట్టిన వాడవు, దేవుని పని కొరకు ప్రత్యేకించబడిన వాడవు. కనుక దేవుడే నిన్ను ఇంతటి వాడిగా చేశాడు. ఐగుప్తు సకల విద్యలో నేర్చుకునేవాడిగా చేశాడు. రాకుమార్తె కుమారుడిగా పెంచబడుతున్నావు, కానీ నువ్వు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డవు. దేవునికి స్తోత్రం. అని ఎప్పుడైతే దాదిగా ఉన్న తల్లి మోషేకి నేర్పించింది, అతడు దేవుని కొరకు తెలుసుకోగలిగాడు. ఆ దేవుణ్ణి కలిగి జీవించాలని సమర్పణ వచ్చిందండి. అందుకంటాడు మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే చదవండమ్మా. అదే ఎప్పుడు వచ్చింది సమర్పణ? దేవుణ్ణి ఎప్పుడైతే దైవ సంకల్పమని ఎరిగి ఉన్నాడో, తన పట్ల దేవునికున్న సంకల్పాన్ని ఎప్పుడైతే ఎరిగి ఉన్నాడో, నేను దేవుడు ఏర్పరచుకున్న ప్రజలలో నుంచి వచ్చిన వాడని, నన్ను ఎంతవరకు చేసిన వాడు దేవుడే, కనుకని రాకుమార్తె కుమారుడుగా కాదు, ఆ యొక్క ఐగుప్తు ధనాన్ని భోగభాగ్యాలు అనుభవించడం కాదు, నేను దేవుని బిడ్డగా జీవించాలి. హల్లెలూయా. అందుకోసం నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా భరిస్తానని, సహిస్తానని తీర్మానం చేసుకున్న వాడై ఐగుప్తుని విడిచి మిద్యాని దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా. దేవుని కొరకు జీవించాలనే మనసుతో మోషే ఐగుప్తుని విడిచాడు, అష్టైశ్వర్యాలు విడిచిపెట్టాడు, రాకుమార్తె కుమారుడిగా జీవించడానికి ఇష్టపడలేదు. దేవుని ప్రజల కొరకు క్రీస్తు నిమిత్తం అనగా దేవుని బిడ్డగా జీవించ నిమిత్తం దేవుని ప్రజలతో శ్రమను పెంచుటే మేలని తీర్మానం చేసుకుని ఎప్పుడైతే అతడు మిద్యానికి వెళ్ళిపోయాడో, హల్లెలూయా, అతడు ఉన్న సమర్పణను బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి మిద్యాను దేశములో తన మామైన ఇత్రో ఇంటిని దేవుడు చూపించాడు. హల్లెలూయా. తన మామ కుమార్తెని వివాహం చేసుకున్న దేవుడు చేశాడు. ఓ కుమారుని ఇచ్చాడు. రెండోసారి గర్భవతిగా ఎప్పుడైతే ఆమె ఉందో, హల్లెలూయా, అప్పుడే దేవుడు మందలం మేపుకుంటున్నటువంటి, అప్పటికి 40 సంవత్సరాలు అయిపోయిందంట. 40 సంవత్సరాలు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడండి దేవుని కొరకు జీవించాలని. దేవుడు కుటుంబాన్ని ఇచ్చేసాడు. అప్పటికి ఓ బిడ్డని ఇచ్చాడు. మళ్ళా ఆమె గర్భవతి.
అయితే దేవుడు ఆ మందలం మేపుకుంటున్నటువంటి మోషేను మండుచున్న పొదలోంచి పిలిచాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మోషేను లక్షలాది మంది ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించి నాయకుడిగా ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. ఎంతకాలం పట్టింది దేవుడు మోషే మీద ఆ కరుణ చూపించడానికి, వాత్సల్యం చూపించడానికి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు మిథ్యానారణ్యంలో దేవుడు మోషేకు. దేవుని స్తోత్రం చెల్లిందామా. ఆ 40 సంవత్సరాల అనుభవమే అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించే శక్తి దేవుడు ఇచ్చాడు ఆయనకి. స్తోత్రం చెబుదామా. మిథ్యానారణ్యములో 40 సంవత్సరాలు తర్పీదు లక్షలాది ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పైబడి అరణ్య యాత్రలో నడిపించే నాయకుడిగా దేవుడు పెంచేశాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకే దేవుడు అంటాడు, మోషే నైలంతటలో నమ్మకమైన వాడు, ఆయనతో ముఖాముఖిగా నేను మాట్లాడుతానన్నాడు. అందరూ స్తోత్రం చెల్లిందామండి. అందరూ బిగ్గరగా దేవుని స్తుతిందామా. కనుక మన దేవుడు కరుణా వాత్సల్యము గల దేవుడని మనం ఎరిగి ఉంటే ఆయన సహాయం కొరకు మనం కనిపెడతామండి, ప్రార్థన చేస్తామండి. మనకో పట్ల ఆయన గొప్ప సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు ముందుగా మనకు కొన్ని తర్పీదులు ఇస్తుంటాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మోషే లాంటి సమర్పణ మనకు ఉండాలి. దేవుని బిడ్డగా జీవించాలి. దేవుని ప్రజలుగా జీవించడం ఎన్ని శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా భరించి సహించే మనసుతో ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిలబడతామో దేవుడు మన పట్ల తన వాత్సల్యత చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమతో నింపేస్తాడండి. చూడండి ప్రియులారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయములో ఈ మాటలు మనం చూడగలం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చదవడం త్వరగా. మానవుడు కూడా దుష్కార్యాలతో నింపబడి ఉన్నాడు, దుష్టిని కార్యాలతో నింపబడి నాశనములో జోగుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మరొకసారి అంటాడు, ఎవరో నశించడానికి ఇష్టము లేదట. హల్లెలూయా. మరొకసారి రాస్తాడు, పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చినంటాడు. నశించు దాన్ని వెతుకు రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడంట. ఇన్నాక అనేకమైన మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపై ఉండి వాక్యమైన దేవుడై ఉండి ఎందుకు శరీరధారిగా భూలోకానికి రావాల్సి వచ్చిందో రాయబడిన మాటలు ఇవి. దేవుని స్తోత్రం. ఎందుకంటే లోకములో ఈ శరీరముతో ఉన్నవారు రక్తమాంసముల గల శరీరముతోనే మానవాళి దుష్కార్యముల ద్వారా నింపబడి నాశనంలో జోగుతున్నారు, నాశనానికి పోయే స్థితిలో ఉన్నారు. ఇటువంటి మానవాళ్ళలో ఉన్న దుష్కార్యాలు తొలగించి సత్ప్రవర్తన గలవారుగా చేయడం కొరకు ఆయన కూడా రక్తమాంసములు గలవాడుగా లోకానికి రావాల్సి వచ్చింది. స్తోత్రం చెల్లిందాం అందరూ. హల్లెలూయా. ఎందుకంటే అందుకే ఆయన కోసం రాశాడు. ఆయనట పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ఎలా ఉన్నాడంట? ప్రత్యేకించబడిన వాడు ఉన్నాడంటే. కనుక ప్రియులారా, ఆయన ఏ దుష్కార్యం ఆయనలో లేదు. అందుకని ఆయన సద్బోధకుడు అని పిలువబడ్డాడు. సత్ప్రవర్తన గలవాడిగా లోకములు ఉన్నాడు. లోకమాయం అంటకుండా తను తాను కాపాడుకున్నాడు. పాపలోకములో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దుష్కార్యాల నుంచి మానవాళ్ళని విడిపించాలని ఆయన రక్తమాంసములు గలవాడిగా లోకానికి రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లిందామండి. ఇంకా కిందకి చదవండి అమ్మా, అదే వచనాల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసములు గలవాడిగా భూలోకానికి వచ్చి ఆయన శోధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, బాధించబడ్డాడు, అన్నిటినీ కూడా జయించాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న కరుణా వాత్సల్యత ఆయనున్న శ్రమల నుండి శోధన నుంచి
తప్పించింది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఆయన బిడ్డలమైన మనం శోధించబడుతున్నప్పుడు ఆ శోధన నుంచి కూడా తప్పించగల సమర్థుడు, శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన కరుణావాత్సల్యత కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చెయ్యాలి. ఇంకా 3వ అధ్యాయంలో రాశాడు దాన్ని. 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదివితే రాయబడి, ఎందువలన? హల్లెలూయా. నిజంగా మన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు భూలోకానికి మనిషి కుమారుడిగా లోకానికి వచ్చాడు? ఎందుకని సిలువలో యాగమయ్యారు? ఆయన ఏ విధంగా మన మధ్యనైనా ఆత్మస్వరూపుగా సంచరిస్తున్నాడు? ఈ విషయాలన్నీ మనం గ్రహించిన వారమైతే ఆయన ఏమై ఉన్నాడు నిజంగా మనం ఎరిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి దేవుని ఇల్లంతటిలో ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడై. కనుక మనం ధైర్యమును నిరీక్షణతో కూడిన ఉత్సాహాన్ని తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. దేవుని ఇంటిపైన అలాగే నమ్మకంగా ఉన్నాడు. మన పైన, మన కుటుంబం పైన ఆయన అధిపతిగా ఉండి మనల్ని కాపాడుతాడనే ధైర్యం, నిరీక్షణతో కూడిన ఉత్సాహం ఈనాడు మనం కలిగి ఉండాలట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకు ధైర్యం? ఎంతమందిని బాధించినా, ఎంతమంది మనల్ని హింసించినా, ఎంతమంది మన మీద తిరుగుబాటు చేసినా, ఎంతమంది మనకి వ్యతిరేకంగా ఎన్ని కార్యాలు వారు జరిగించినా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా యొక్క ఇంటికి అధిపతిగా ఉన్నాడని ధైర్యము నీకుంటే, హల్లెలూయా, నా కోసం లోకానికి మనుషు రూపంగా వచ్చిన దేవుడు, నా పాపముల కొరకు పరిహారముగా సిలువలో యజ్ఞమైన దేవుడు ఆత్మస్వరూపిగా నాతో ఉన్నాడని, నా ఇంటికి, నా కుటుంబానికి ఒక అధిపతిగా ఉన్నాడని నిజముగా మనం ఎరిగి ఉంటే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, నిందలు వచ్చినా ధైర్యము, నిరీక్షణతో కూడిన ఉత్సాహం కలిగి ఉంటామటండి. అందరూ స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే ఆయన కరుణా వాత్సల్యము గల దేవుడు అండి. కనుకని ఎవరూ నశించుకోవడానికి ఇష్టం లేక ఈ దుష్కార్యాల ద్వారా, దుష్టుడు చేసే కార్యాలు, ఒకరి మీద ఒకరు విరోధాలు, ఒకరి మీద ఒకరు విభేదాలు పుట్టించి, కలహాలు రేకెత్తించి ఈ మానవాళిని నాశనం చేయబోతున్నటువంటి సాతాను యొక్క తంత్రాల నుంచి మానవాళిని విడిపించకుడు కొరకు ఆయన మానవ రూపంలో లోకానికి రావడమే కాదు, మానవులందరూ పాపములకు సిలువలో యాగమై మరణము చేసి తిరిగి లేచి ఆత్మస్వరూపిగా ఆయనను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నిరీక్షణ ఉత్సాహాన్ని కలిగి ఉంటారో వారిని కాపాడడం కొరకు వారి ఇంటిపైనే అధిపతిగా ఉన్నాడట. దేవుని స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, మన గృహానికి అనగా మన కుటుంబానికి అధిపతిగా ఉన్న యేసయ్యకి ఏం చేయాలి? ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసేవారం ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన మన ప్రతి అవసరత తీర్చే దేవుడు, మన శ్రమలను భరించే దేవుడు, ఎదురాడుతున్న వారికి మారు మనసునిచ్చే దేవుడు, మనకు విరోధులుగా రూపించబడిన ఆయుధాలు వర్ధిల్లకుండా చేసే దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. అటువంటి దేవుడే మన కుటుంబానికి, మన ఇంటికి అధిపతిగా ఉన్నాడనే విశ్వాసం మనకుంటే, నిరీక్షణతో కూడా ఉత్సాహాన్ని కలిగి ఉంటే మనము ధైర్యముతో దేవుని యొక్క సహాయాన్ని కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ ఏం చేస్తాం? ధైర్యంతో దేవునికి ప్రార్థన చేస్తాం. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో దీన్ని ఇంకా లోతుగా వివరిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి దయతో. కనుక ఇంకా కింద చదివితే అంటాడు, మీరు గొర్రెల వలె త్రోవ తప్పరిప్పుడైతే అధ్యక్షుడైన యేసు వైపు తిరిగిన వారు అంటాడు. స్తోత్రం చెల్లిందాం అందరం. కనుక ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. లోకములో శ్రమ కలుగుతుందని, ఆ శ్రమలు ఏ విధంగా సహించాలో, భరించాలో, వాటి నుంచి విడిపించే కరుణావాత్సల్య దేవుడికి ఏ విధంగా మొరపెట్టాలో మాదిరి చూపించి
ప్రభు అయిన క్రీస్తు లోకానికి వచ్చి ఆయన మాదిరి మనకు చూపించాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆయన ఈనాడు మన ఇంటికి ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు, మన కుటుంబానికి ఒక అధిపతిగా ఉన్నాడు. మనం ఆయన వైపు తిరిగిన వారం కనుక ఆయన కరుణావాత్సల్యము గల దేవుడని నేను ఎరిగినట్లయితే, నిన్ను బాధిస్తున్న వారి కొరకు, వేధిస్తున్న వారి కొరకు, ఈ లోకములో ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో దేవుని ప్రజలు హింసిస్తున్న వారి కొరకు ఆయనకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మనం భయపడం. అయ్యో అక్కడ ఏదో చేశారంట, ఇలా చేశారంట, చర్చిలు కాల్ చేస్తున్నారంట, సేవకులు చంపేస్తున్నారంట, విశ్వాసులు ఎదిరించే వారికి భయపడక దేవుని స్తోత్రం చెల్లించండి. మన బలపరిచే దేవుడు మనకు అధిపతిగా ఉన్నాడు, యజమానిగా ఉన్నాడు అని మనం గుర్తించినట్లయితే, ఆయన కరుణావాత్సల్యము గల దేవుడు కనుక ఆయనకు మనం ప్రార్థన చేస్తే ఎదురాడే వారికి మారు మనసునిస్తాడు. విరోధముగా రూపించబడిన ఆయుధాలు ఏవి వర్ధిల్లకుండా చేసే దేవుడై ఉన్నాడని ఈ లేఖనాలు మనకు బోధిస్తున్నాయండి. దీన్ని తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఇంకా చాలా వివరంగా రాశారు. అయితే మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఈ ప్రజలందరి కొరకు ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు చదవండి. చాలు, తొందరగా చదవాలి. మనుషుల మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలట, రాజుల కొరకు ప్రార్థించాలట, అధికారుల కొరకు ప్రార్థన చేయాలంట, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. ఇది రక్షకుడైన క్రీస్తు యేసు దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అందరూ కలిగి ఉండాలి. సత్యం అంటే యేసే ఎంత గొప్ప దేవుడు అందరికీ తెలుసుకోవాలంటే, ఆయన కరుణావాత్సల్యముల దేవుడని, ఆయన కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడని నిజముగా ప్రజలందరూ తెలుసుకోవాలంటే వారందరూ రక్షించబడాలంటే రక్షించబడిన నీవు, రక్షకుడైన క్రీస్తుని కలిగిన నీవు, నేను, మనందరము కూడా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, యాచన చేయాలి. కృతజ్ఞతార్పణ దేవుడికి అర్పించేవారు ఉన్నప్పుడు దేవుడు కనికరము గలవాడు కనుక ఎదురేవాడికి మారు మనసునిస్తాడు. మనకు విరోధముగా రూపించబడిన ఆయుధాలు ఏవి వర్ధిల్లకుండా చేస్తాడు. నిత్యము సుఖముగా నెమ్మదిగా జీవించే జీవితాన్ని మనకిస్తాడు. కనుక అటువంటి దేవునికి ప్రార్థించే అనుభవాన్ని ఈ కృపాయుగములో నీవు, నేను, మనందరము కలిగి ఉండాలి. ధర్మశాస్త్ర కాలములు అయితే దైవ చిత్తం ఎరగని కాలం, అది అజ్ఞాన కాలం కనుక, దేవుని మనసును ఎరగని కాలం కనుక వారిని హింసించేవారిని హింసించమని ప్రార్థించేవారు, దూషించేవారిని దూషణ పాలు చేయమని ప్రార్థించేవారు. కనుక మనకు విరోధముగా రూపించబడిన ఆయుధాలను ఎర్రగొట్టమని, అలాగే మనపై తిరుగుబాటు చేసిన వారిని నశింపచేయమని ప్రార్థన చేసేవారు. అది కృపాయుగం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృప వెల్లడైన కాలం ఇది. ఈ కృపాయుగములో ఉన్న నీవు, నేను, మనందరము కూడా మనకు ఎదురవుతున్న ప్రతి శ్రమలోను, మన శ్రమ పెడుతున్న వారిని, బాధలు పెడుతున్న వారిని, మన వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారి కొరకు వారి మనస్సులు మార్చమని మన ప్రార్థన చెయ్యాలటండి. హల్లెలూయా. వారిని ఆయన గద్దిస్తాడు. వారు లోబడకపోతే నాశనానికి అప్పగిస్తాడు. నీవైనా, నేనైనా, మనలో ఎవరైనా. కనుక అటువంటి భక్తి జీవితం మనం కలిగి ఉంటే ఎలాగ దేవుణ్ణి సేవిస్తామో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాల్లో ఉంది. ఆయన అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు, మీరు దేని కొరకు చింతించకండి, మీరు అన్ని విషయముల్లోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియబడనివ్వండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు
కావలి ఉంటుంది. హల్లెలూయా. ఇటువంటి ఆరాధనా జీవితం, ప్రార్థనా జీవితం ఈ కడవరి దినాల్లో, ఈ కృపాయుగంలో నీవు నేను మనందరం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనే మన ఇంటికి అధిపతిగా ఉన్నప్పుడు, మన కుటుంబానికి యజమానిగా, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనము ఎల్లప్పుడూ ఆయనలో ఆనందిస్తాం. ఎందుకని ఆయన సర్వశక్తి గల దేవుడు, సమస్తమును చేయగల దేవుడు, మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు, నోటి మాట ద్వారా సృష్టిని శాసించే దేవుడు, ఆయన నోటి మాట ద్వారా మన బ్రతుకులను బాగు చేసే దేవుడు, మన కుటుంబానికి, మన ఇంటికి యజమానిగా ఉన్నాడని, నాకు ఒక అధ్యక్షుడిగా ఉన్నాడని నిజంగా నువ్వు గ్రహిస్తే శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో ప్రభువునందు ఆనందిస్తాం. ప్రతి సమయంలో ప్రభువులో ఆనందిస్తాం, ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం. దేని కొరకు చింతించకుండా ఆ దేవునికి మొరపెట్టేవారం ఉంటే ఆయన సమస్త జ్ఞానానికి మించిన ఆయన సమాధానం మన హృదయాలకు, తలంపులు కావలు ఉంటుంది. ఎవరు ఇవ్వలేని సమాధానం దేవుడు ఇస్తాడు. అటువంటి అనుభవం నీవు నేను ఈ కడవరి దినాల్లో కలిగి ఉండాలని ఈ కీర్తన ద్వారా దేవదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అటు అనుభవాన్ని మనం పొందుకోవాలంటే ఇదే అనుకూల సమయం. రండి, మోకరించండి, ప్రభువుని వేడుకుందాం. బైబిల్ చెప్తుంది, తమ ఆలోచన చెప్పున చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడిన వాళ్ళని పిల్లల వైపు దినమెల్ల ఆయన చేతులు సాచి ఉంచాడు. ప్రియులారా, మన ఆలోచన కాదు, మన తలంపులు కాదు, దైవ చిత్తానికి అప్పగించుకుందాం, దేవుని కార్యాలు అనుభవిందాం. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయగల మా తండ్రి, కృపగల మా రక్షక, మహోన్నతుడా, మహాగుణుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినమన ఈ ఆరాధనలో మీ సన్నిధి నుంచి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన. ధర్మశాస్త్ర కాలములో భక్తి కాదని, కృపాయుగములో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని మేము కలిగి ఉంటే మీరే మా కుటుంబానికి, మాకు అధ్యక్షుడిగా, అధిపతిగా ఉండి అన్ని విధాలా కాపాడే దేవుడివై ఉన్నావని, నెమ్మది లేని మాకు నెమ్మదినిచ్చి ఆశీర్వదించే దేవుడివై ఉన్నావని మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ప్రతి ఒక్కరి సత్యాన్ని గ్రహించి దేవా, ప్రతి విషయంలో నీ వైపు తిరిగి మీకు ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే, కృతజ్ఞతపూర్వక విన్నపాలు విన్నవించుకునే అనుభవాలు అందరికీ దయచేయండి. బలపరచండి, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించునైనా. ఎవరి ఆలోచనతో వచ్చారో, తలంపుతో వచ్చారో ఎరిగిన దేవుడు తండ్రి, ఎవరి కొదువుతో ఉన్నారు ఎరిగిన దేవుడు. దేవానికి వందనాలు. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా, వారి గర్భాలు తెరవండి తండ్రి. గర్భఫలం మీరిచ్చే బహుమానం కదా నాయన. మోయబడిన గర్భాలు తెరిచే దేవుడు తండ్రి, అద్భుతం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు ఇవ్వండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిడిని ఉంచండి. యవనస్సులను, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాలు వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వారి వైవిక జీవితాలు సుఖమయించండి. ఆయా ఈ పరిచర్య సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, రాయబోతున్న బిడ్డలు కూడా మీ చేతులకు ఇస్తున్నా. మీ దీవెన ఆశీర్వాదాలతో వారిని నడిపించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపైన హస్తముంచున్నాయన. వారి కష్టార్జితాన్ని దీవించండి. రక్తపు కోట్ల వారిని భద్రపరచండి. తద్వారా కుటుంబాలకు మేలు దయచేయండి. అలాగే మా ప్రియులు అయా జల్లి సుదర్శన్ గారికి ప్రార్థిస్తున్నా. ఎంతో బలహీనుడై తండ్రి నీ కుమారుడు ఉన్నారు, దయతో ఆ బిడ్డను దర్శించమని వేడుకుంటున్నాం. అలాగే గాయపడిన శాంతరత్నం గారి గాయమని కట్టండి. అలాగే దేవా సహోదరి ఆయా ద్వారకామని గాయాన్ని కూడా కట్టి త్వరలో వారింటికి రావడానికి నీ సన్నిధి సహవాసాన్ని కలిగి జీవించే కృపనివ్వండి. ప్రీతైలి దయామణి గారి విషయంలో ప్రార్థిస్తున్నా. తల్లి గారు ఎటువంటి బలహీనత ఉన్నారో ఎరిగిన దేవుడు కనుక దయతో ఇప్పుడే బిడ్డను దర్శించి శిరస్సు చిరిపాద రక్తములో కడిగి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిలో సహవాసంలో నడిపించండి ప్రభువా. అలాగే గాయపడిన సంగీతం చేతులకు ఇస్తున్నాం. ఆ బిడ్డ గాయమని కట్టండి, ఆరోగ్యము దయచేయండి. ఆయా బిడ్డను ఆదరించి ధైర్యపరచండి. వారి కుటుంబంలో కొదువులన్నీ తీర్చి వారి కుటుంబం అంతా నీ సన్నిధిలో సహవాసంలో నడుచుకునే భాగ్యం దయచేయండి. ఇంకా సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని అడుగుచున్నాం. ఇదిగో నీ బిడ్డలు సంవత్సరములు ఎంతో ప్రయాసపడి రెండో పంట కొరకు వరి నాట్లు వేశారు. అవి ఎంతగానో నాయన ఇంతవరకు కాపాడావు. త్వరలోనైనా ఆ పంటలో పండబోతున్నాయి.
అయ్యా మంచిగా పండడానికి చేతికి రావడానికి కూడా కృపనివ్వండి. ఆశతో ఎదురు చూస్తున్నారు నాయన, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని ఆశీర్వదించు నాయన. వారి కుటుంబాల్లో కొదువులు తీర్చండి, అద్భుత కార్యాలు మార్చ కార్యముల ద్వారానే మహిమను కనపరచండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించమని బలపరచమని, అలాగే నాయన 27వ తారీఖు రాత్రి జరగబోతున్న అయా సంపూర్ణ రాత్రి ప్రార్థన కోడికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ ఆశీర్వాదాలు అందుకునే కృపను అనుగ్రహించండి. ఈ సంఘ పరిచయాలన్నిటిని దీవించండి, బలపరచండి, సహాయం చేయండి. మా గ్రామ ప్రజలను, పరిసర ప్రాంత ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులను దీవించండి. ఆయా దేశాలు ఎదురవుతున్న యుద్ధ వాతావరణాన్ని అణిచివేయండి, అద్భుత కార్యం జరిగించమని, ఈ భయంకరం ఎంత రోగం నుంచి విడిపించమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకును మన కుటుంబాలకును లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువును దీవించుగా.